షలోం. 47వ కీర్తన 7వ వచనము. సామ్ 47:7. దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు. ఫర్ గాడ్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఆల్ ద ఎర్త్. యేసయ్య రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నారు. సర్వశక్తివంతుడును, సర్వాధికారి కూడాను. ఆయన శక్తి సామర్థ్యాల విషయంలో ఎలాంటి వివాదము, సందేహము అవసరమే లేదు. కాకపోతే సాతాను ఈ యుగ సంబంధ దేవతగాను, ప్రస్తుత లోకాధికారిగా కొంత సమయం తనకున్న స్వల్ప శక్తిని బట్టి కుయుక్తితో విర్రవీగుచూ ఉన్నాడు. రిమెంబర్ దట్ ద ఎర్త్ ఈజ్ లార్డ్స్ అండ్ ఆల్ దట్ ఈజ్ ఇన్ ఇట్. యుద్ధాలు, పలు విపత్తులు, వింత వ్యాధులు వంటివి ప్రబలినప్పుడు భయపడక పరలోక సింహాసనమందు ఆసీనుడైన దేవాది దేవుని బట్టి ధైర్యం వహించి ఘనతా ప్రభావములు ఆయనకు మాత్రమే చెల్లింపబద్దులం. మనం వినుచున్న, చూస్తూ ఉన్న అనేక కథల్లో మంచి చెడుల మధ్య పోరాటంలో చివరికి గెలుపెవరిదనే ఉత్కంఠ ఉంటుంది. కానీ క్రీస్తును తమ స్వంత రక్షకునిగా అంగీకరించిన వారికి ముగింపును గూర్చినటువంటి ఉత్కంఠ అవసరమే లేదు. ఎందుకంటే వీ విన్. జీసస్ హ్యాస్ ఆల్రెడీ డిక్లేర్డ్ ద విక్టరీ త్రూ హిస్ డెత్ అండ్ రెజరెక్షన్. హల్లెలూయా. లోకంలో అనిశ్చితి గుండా వెళ్తున్నా సరే, సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తుని బట్టి ప్రోత్సహింపబడి దేవుణ్ణి మనసారా కీర్తిద్దాం. ఆయన యొక్క సన్నిధిని బట్టి మనం ధైర్యం వహిద్దాం. భూమ్యాకాశములను అందరి సమస్తమును సృజించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహోన్నత నామమును బట్టి యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో కృతజ్ఞతాపూర్వకంగా వందనాలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.